రీసెంట్గా మేము గరుకు స్తంభం పెట్టించినప్పుడు గోమహత్యం గురించి తెలుసుకున్నాం. అది మీకు కూడా తెలుపుదామన్న ఒక చిన్న ఉద్దేశం. పిడిగంటలు అడుగులు ఆకాశగంగాలు ముక్కోలు కొలుగులు ముచ్చిక చిప్పలు సందుకట్టు సప్తసాగరాలు గోమయ్యం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక 90 కోటి ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటిగల్లు మొగము దష్ట వెన్ను యమధనరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంఖనాథం నాలుగు నారాయణ స్వరూపం దంతము దేవతలు పళ్ళు పరమేశ్వరి దేవి వారి సచీదేవి బ్రహ్మదేవి సరస్వతీదేవి శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి శ్రీరాముల వారి వారి రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి వీరంతా ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన పాపములు ఎలా పోను కృష్ణ అని అడిగినారు. పొద్దుటే లేచి గోమాచం పఠించుంటే సకల పాపములు పోను ముట్టు కలిపిన పాపము బంగారం దొంగలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్న కాలం అంతా పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడపోరు యమకింకర్లు చూడపోరు గోమాచం పఠించిన పణతి వస్తుంది ఎలాగను వస్తుంది ఏ తీరును వస్తుంది కనకాంబరాలతో కదులుతూ తులాభారాలతో తొలతవుతూ తన భర్తను తలుచుకుని మిత్రబంధువులను తలుచుకుని లక్ష్మి మహాలక్ష్మి కిందకి వచ్చినది ఆవిడ కిందకి దింపేసి పసుపు పారాణి గంధము అక్షంతలు మండే పెనాలను కిందకి దింపేసి ఆవిడ కాశీ గయ ప్రయాగ చూసుకుని వైకుంఠనమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే.